ఫలం రాలేదు. దానివల్ల ఆ విత్తనం ఏమైపోయింది? వెండిపోయింది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము మన జీవితాల్లో ఇక్కడున్న మనలో మనము ఏ రకమైన నేలను కలిగి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నాం, 20 సంవత్సరాలుగా ఉన్నాం, 30 సంవత్సరాలుగా ఉన్నాం, 10 సంవత్సరాలుగా ఉన్నాం, 1 సంవత్సరముగా ఉన్నాము. ఆ విత్తనము ఏ నేలలో ఉందో, మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఒకసారి చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం ఒకసారి చదువుకుందాం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే ఏం చేస్తాడంట? రాతి నేలలో పడినవాడు సంతోషంగానే వాక్యమును అంగీకరిస్తూ ఉన్నాడు. అయితే అతనిలో ఏమవలేదు? వేరు లేదు. చూడండి, రాతి నేలలో నాటబడిన దాంట్లో ఏం లేదంట? వేరు లేదంట. అయితే దేవుడు నాటిన విత్తనములకు మన హృదయముల్లో అది వేరు ఉందో లేదో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, విత్తనం అనేది ఒక విశ్వాసు, సేవకుడు, సంఘ పెద్ద ఎవరో ఒకరు ఏం చేస్తారు? దేవుని వాక్యమును మీ హృదయంలో విత్తుతారు. అది ఫలింపు చేయాలా లేదనేది అది మీ పైన ఆధారపడి ఉంటది. అది ఫలించాలంటే నువ్వు దేవుని మార్గంలో వెళ్తావు. దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలు కట్టుకుంటూ నువ్వు ముందుకు వెళ్తే నీ జీవితంలో ఏమవుతుంది? ఆ విత్తనం అనేది ఫలిస్తుంది. ఒకవేళ ఆ విత్తనం నీలో ఫలించలేదంటే నువ్వేం చేస్తూ ఉన్నావు? దేవునికి దూరంగానే ఉండాలి. లేకపోతే ఫలించలేదు అని అంటే ఇంకా కూడా విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. 2 మార్గాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఎదురు చూడాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. విశ్వాసం అనేది మన జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతామో, ముందొచ్చిన సంతోషము, దేవుణ్ణిలో ముందొచ్చిన ఆనందము రాను రాను ముందుకెళ్లే కొంది మనకేమవుతుంది అని అంటే మనలో నిరాశ ఏర్పడిపోతుంది. మన జీవితాల్లో దేవుడు అంటే భక్తి ఉంటుంది కానీ భయం అనేది ఉండదు మన జీవితాల్లో. భక్తి అంటే అందరికి తెలుస్తూ ఉంటుంది, మనం వస్తూ ఉన్నాం పోతూ ఉన్నాం దేవుని సన్నిధి. కానీ అయితే ఒక విషయం మీకు చెప్పాలి. ఇక్కడ ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు మీ అందరికి తెలిసి ఇది ఎలా కనిపిస్తుంది? నీట్గా కనబడుతుందా? నీట్గా కనబడడం లేదు. ఈ బోర్డు నీటికి కనబడ్డం చాలా సార్లు నేను మన చర్చిలో నాకు అతనికి 200 రూపాయలు వేసి, బాబు దీనికి పెయింట్ తెచ్చి అలాగ రాసి, అది బోర్డు కనిపించట్లేదు సరిగా ఎవరికి కూడా అని కూడా చెప్పాను. అయితే ఇంకా వేస్తూనే ఉన్నాడు అతను. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే మన జీవితాల్లో చూడండి, ఇక్కడ ఎవరైనా గుడిసెలో నివసించే వాళ్ళు ఎవరున్నారా? ఎవరున్నారు ఇక్కడ? గుడిసె ఏమంటాం? గుడిసే కదా మనం అంటాం. ఇక్కడ గుడిసే కదా అంటావా? ఎవరు లేం కదా ఇక్కడ. మనం అందరం ఎక్కడ నివసిస్తున్నాం? ఎక్కడున్నాం? స్లాబ్లు వేసుకుని ఇంట్లోనే కదా ఉన్నాం. అయితే దేవుడు ఇక్కడ మనం ఎక్కడున్నామా? ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నాం కదా. మనం ఎక్కడున్నాం? కూడా రేకుల షెడ్ లో ఉన్నాం. అయితే చూడండి, దేవుని విషయంలో మనకు అన్ని ఇచ్చిన దేవునికి మాత్రము మనం ఏం చేస్తున్నాము? రేకుల షెడ్ లో ఉన్నాం మనం ఇక్కడ. అయితే మనము ఇంకా కూడా చూడండి, మన ఇంటికాడ ఒకవేళ వేడి వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? రేకుల షెడ్డే ఉందబ్బా మనక, పైన ఏం చేస్తాం? ఏదైనా ఆ చెట్టు ఉంది కదా, ఆకులు తెచ్చు అవి వేసుకొని, ఇక్కడ మనమే కదా అక్కడ ఏం చేస్తాం? ఒక చిన్న పందిరిలాగా వేసుకొని ఎండకి, లేకపోతే దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. దేవుని విషయంలో మనం చర్చికొచ్చి వెళ్ళిపోవడం గొప్ప కాదు. నేను ఈ విషయం కూడా వేరే ఫోన్ చేసి చెప్పాను, మరి బాబు ముందు పందిరి వేసుకుందాము, వేసుకుంటే ఎండల్లో మనుషులందరూ అక్కడ ఇక్కడ కూర్చుంటూ ఉన్నారు. మేము తిరుపతిలో నూతన సంఘానికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు చర్చికి ఎందుకు వస్తారో తెలియదు, అందరూ కారులోనే వస్తారు, బయట ఉంటారు, వాకింగ్ కూడా వినబడరు, వస్తారు చర్చికి రావాలి వాళ్ళు. అక్కడ కారులో వచ్చి వాళ్ళ కార్లన్నీ మాకు వచ్చిన వాళ్ళందరికి చూపించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఎలాగనంటే, మనము ఆదివారం చర్చ్ ఉంది వెళ్ళాలని కాదు, మనం ఏం చేయాలనంటే, మనం ఇక్కడ సంఘం ఉందనంటే మనకు ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? డెవలప్ చేసుకోవాలి. జనాలు పెరిగినప్పుడు దీన్ని కొంచెం ముందుకు పెంచుకుంటాం, ఇంకొక 4 రేకులు వేసుకుంటాము. అలాగే చూడండి, సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాం మనం. సపోజ్ అనుకుంది, పంట పండుతుందా? అందరికి ఎంతో కొంత ఇచ్చి ఒక్కొక్క సంవత్సరంలో మనం పిల్లర్స్ వేసుకొని దాన్నైనా పైకి లేపుకొని చేసుకో.